పావని ఎందుకు అలా డల్గా కూర్చున్నావు? ఇటు చూడమ్మా, ఇది నీ భర్త ఇల్లు, నీ అత్తగారి ఇల్లు అని అనుకోబాక. ఇది నీ సొంత ఇల్లు లాగా అనుకో. ఇంకొక విషయం, నన్ను అత్త అనుకోబాక, అమ్మ అనుకో. అమ్మ అనుకోవాలా? ఓకే అమ్మా. అమ్మా, మీ పెద్ద కూతురండి 2 రోజులు 3 రోజులకు ఒకసారి వస్తుంది. ఈ రోజు రావద్దని చెప్పండి, సండే నేను రెస్ట్ తీసుకోవాలి. నా ఐస్ క్రీమ్ ఇది. అమ్మా, నా ఐస్ క్రీమ్ ఎవరు తినింది? నేను ఐస్ క్రీమ్ పెట్టానంటే అది ఎవరు తినకూడదని అర్థం. ఛీ, ఇంట్లో ఇంక నుంచి ఏం పెట్టకూడదు. మమ్మీ, నా ఫ్రెండ్స్ అందరూ షాపింగ్కి వెళ్తున్నారు, నాకు డబ్బులు ఇవ్వు. నేనెందుకు ఇస్తాను? మా అమ్మ నువ్వే కదా, నువ్వు కాకపోతే ఇంకెవరు ఇస్తారు? నేను వెళ్ళి రెడీ చేసి వస్తాను, డబ్బులు రెడీగా పెట్టుకో. అమ్మా, ఏంటి ఈ రోజు కూడా పప్పేనా? మొన్న పప్పే, నిన్న పప్పే, ఈ రోజు పప్పే, రోజు పప్పే. నేను ఈ రోజు అన్నమే తిన్ను. దీన్ని అనవసరంగా అమ్మా అనుకోమన్నా. అత్తయ్య, మీరు టీ తాగుతారా? తాగుతామ్మా. మామయ్య, మీరు టీ తాగుతారా? తాగుతాం అమ్మా. ఏమండి, మీరు తాగుతారా? సరే అయితే నలుగురికి కలిపి 4 కప్పులు టీ తీసుకురాపోండి. నా కొడుకు టీ పెట్టాలా? డైలీ నేను పెడతాను కదా, ఈ రోజు మీ కొడుకు పెడితే ఏం కదలే. పో పెట్టుకుని రాపో. అవునమ్మా, మీ చిన్న కూతురు బయటకు వెళ్ళి 3 గంటలు అవుతుంది, ఇంతవరకు ఇంటికి రాలేదు. అదే నేను బయటకు వెళ్తే 15 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నా అంటారు కదా. అంటే ఇప్పుడు తనకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? ఇప్పటికిప్పుడు మీరు దానికి ఫోన్ చేసి ఇంటికి రామని చెప్పండి. అమ్మా తల్లి, నేను నీకు అమ్మని కాదు, అత్తనే. ఇంక నుంచి నన్ను అమ్మ అనుకోవద్దు, అత్త అని అనుకో. ఎక్కడ తెచ్చావే? త్వరగా ఇంట్లో